సిరిపూర్ మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. ఒక తెలుగింటి ఆడబిడ్డ అక్కడ మనకు మున్సిపల్ చైర్మన్ గా కూర్చోవాలి. బీసీ వచ్చిన వాళ్ళే కూర్చుంటారు, ఓసీ వచ్చిన వాళ్ళే కూర్చుంటారు, ఏ రిజర్వేషన్ వచ్చినా వాళ్ళే కూర్చుంటారు. రేపు పొరపాటున నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అనుకున్నారు అనుకోరు, ఏమైతుంది నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైనట్టు అవుతుంది. అందుకని ఒక్కొక్కరు ఇవాళ నుంచి 11వ తారీఖు దాకా ఏడ ఎవరిని కలిసినా ఏ గుర్తు కొట్టేయాలి? ఇదే వాడు నాదే వాడు సంధ్యాకన ఈ సీనన్నా ఆ సీనన్నా లేదు. ఏం కనబడాలి? ఒకటే కనబడాలి. ఏం కనబడాలి? ఏం కనబడాలి? అవ ఏం కనబడాలి? పూర్తి కనబడాలి. సరే ఏం కనబడాలి? ఇది ఎక్కువ మంది మా అక్క చెల్లెళ్ళు వచ్చారు. అక్క చెల్లెళ్ళకి బాగా ఇష్టమైంది ఏంటంటే ఏంటి, తల నిండా పువ్వులు పెట్టుకొని అవ్వగారింటికి పోయినా, గుడికి పోయినా, అత్తగారింటికి పోయినా, ఏదైనా ఫంక్షన్కి పోయినా ఏం చేస్తారు మీరు? ఏం పెట్టుకుంటారా? కాగజ్ నగర్ ఆఖరి కాగితం పూలు కూడా లేవు. కాగజ్ నగర్ ఎమ్మెల్యే సంచారండి పూల చెట్లు పెట్టదు. అందుకని ఏడిపోయిన ఆడబిడ్డలకు ఇష్టం ఉండేది ఏంటంటే పువ్వులు. అవునా? రేపటి నుంచి ఇక మేము వచ్చి లొల్లి పెడిపోయినాక వస్తాయి. ఏమొస్తాయి? చిన్నవి వస్తాయి, పెద్దవి వస్తాయి. వస్తాయా? పుట్లాలు వస్తాయి, బీర్లు వస్తాయి, బిర్యానీలు వస్తాయి. అన్ని తీసుకోండి అన్న, నేను వద్దంటలేదు. తిండి చేది కాదు, తీసుకోండి. కానీ ఆ సొమ్ము మంచి సొమ్ము కాదు సుమా, ఆ సొమ్ము పాపం సొమ్ము. అందుకని తీసుకున్నా కానీ ఓటేసినప్పుడు ఎవరికి వేయాలి? పొద్దుగా స్నానం చేసి తల నిండా పూలు పెట్టుకొని ఏం చెప్పుకుంటావా లెక్క, ఏం గుర్తంటే ఇట్లా అనుకుంటా పోతుండాలి. ఏం అర్థం చేసుకోవాలి? పువ్వు గుర్తని చెప్పుకుంటా పోతుండాలి. చెప్తారా? ఇక్కడ మీరే ఎక్కువ మంది ఉన్నారు, మీరే మంచోళ్ళు. మా వాళ్ళు జరైతే ఆగమాగపోతుంది. ఇవి కనబడకుండా జర ఇటువంటి పోతారు మా వాళ్ళు. వద్దరా? ఆగమాగం అవుతారు. అందుకని జర వాళ్ళని జర కంట్రోల్ చేయాలంటే ఎవరు చేయాలి? మీరే. ఈ 4-5 రోజులు జర మనోళ్ళు ఇటువంటి తప్పిపోకుండా చూడుర్రి, రంగు నీళ్ళ దిక్కు పోకుండా చూడుర్రి, చిన్నవి పెద్ద ఏమైనా దాకా ఆగం కాకుండా చూడుర్రి. 11వ తారీఖు సాయంత్రం దాకా మనందరి దృష్టి దేని మీద ఉండాలంటే, అర్జునుడి దృష్టి దేని మీద ఉంది? దేని మీద ఉండే? ఏం చెప్పారు? మహాభారతం చదివినప్పుడు ఏం చెప్తారు? 100 మంది శిష్యుల్ని పిలిచి గురువు అడుగుతాడు, ఆ చెట్టు మీద ఏం కనబడుతుందో చూడు అంటే ఒక్కొక్కడు ఒక కథ చెప్తాడు. అర్జునుడికి ఒకటి కనబడ్డది. ఏం కనబడ్డది? చెట్టు చివరి కొమ్మ మీద ఒక పక్షి కనబడ్డది. ఆ పక్షి కన్నుని ఛేదించమనాలనేది మీ మనసులో ఆలోచన గురుదేవా అని చెప్తాడు అర్జునుడు. మీరంతా అట్లా ఉండాలనుకుంటే 11వ తారీఖు మనకు కనబడాలి క్యాలెండర్ లో. ఆ 11వ తారీఖు రోజు మన చెయ్యి పోయి ఏ బటన్ వస్తారే? అవన్నీ అడుగునొత్తున్నట్టుంది. 5 నిమిషాలు కూసాయిగా పోతా, నాకు కూడా ఆకలి అవుతుంది, కూసా 5 నిమిషాలు. సో ఏ గుర్తు మీద వస్తారే మన చెయ్యి? ఏ గుర్తు? అమలం గుర్తు. సో సమస్యల గురించి, మీ దవాఖానాల గురించి, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లాగుతున్న రైళ్ల గురించి మీ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు మాట్లాడారు. మర్చిపోయారా? ఏం పేరు మీ ఎమ్మెల్యే గారి పేరు? ఏ పార్టీ? సో రేపు కౌన్సిలర్ ఏ పార్టీ గెలవాలి? గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకరే ఉంటే సంసారం మంచిగా నడుతుంది. కాంగ్రెస్ వాళ్ళ లెక్క చేసిన వరకు బట్టి ఇటు పోతాడు, వివేక్ సార్ ఇటు పోతాడు, రేవంత్ అన్న అటు పోతాడు, సీతకి ఇటు పోతుంది. ఊర్లలో మాట చెప్తారు మా వాళ్ళందరూ. సంసారం గతి లేకపోతే చేయొచ్చట, శుద్ధి లేకపోతే అవుతుందా? అవుతుందా? కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్ళ సంసారంలో శుద్ధి తప్పింది కాంగ్రెస్. 10 ఏళ్ల నుంచి బాగా ఆకలి కొని ఉన్నారు. ఏడ ఏం దొరుకుతుందో ఏద్దామని చూస్తున్నారు. పోయిన వాళ్ళు 10 ఏళ్ళు వేస్తే వాళ్ళు 10 ఏళ్ళలో ఎంత దోషిరు, వీళ్ళు 2 ఏళ్ళలో ఎంత దోషేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ అంటేనే కలహాల సంసారం, కాంగ్రెస్ అంటేనే కొట్లాటలు, కాంగ్రెస్ అంటేనే మత ఘర్షణలు. వాళ్ళ మంత్రుల్ని వాళ్ళు దించుకుంటేందుకు కొట్లాటలు పెట్టేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి ఆలోచించుండ్రి. మోడీ గారు 1వ ప్రధానమంత్రి అయినారు, 2వ ప్రధానమంత్రి అయినారు. మీ అందరి ప్రేమ అభిమానాలతో మేమందరం 3వ ఎంపీలు గెలిస్తే 3వ కూడా ప్రధానమంత్రి అయిండు. నేను మీ కాగజ్ నగర్ శివాజీ చౌరస్తాకి చెప్పబోతున్నా, రేపు 4వ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరైతే
అంత గొప్ప నాయకుడు, మచ్చలేని నాయకుడు, అలుపెరగని నాయకుడు. 24x7లో రోజుకు 18 గంటలు. ఎప్పుడైనా మోడీ గారు సెల్ ఫోన్ పట్టుకోగా చూసిరా? ఎప్పుడైనా స్టేజ్ మీద నిద్రపోగా చూసిరా? ఎప్పుడైనా ఇట్లా తువ్వాగా చూసిరా? ఎప్పుడు చూసినా ఒకటే జరుగుంటాడు మనిషి. ఎప్పుడు చూసినా ఒకటే ఆలోచిస్తుంటాడు, గరీబులను ఎట్లా బాగు చేయాలి, నా దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 ఎట్లా చేయాలని ఒకే ఒక ఆలోచన తప్ప. నా బిడ్డతోటి లిక్కర్ అమ్మిద్దామా, నా కొడుకును ముఖ్యమంత్రిని చేద్దామా, నా అల్లుతోటి కాళేశ్వరం పేరు మీద దోద్దామా? ఎప్పుడైనా నిన్నరా మోడీ గారి పేరు మీద? ఎవరి కోసం పనిచేస్తుండో? మీకోసం, 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 మా కోసం, మనందరి కోసం, ఈ దేశం బాగుండాలని పనిచేసేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. దాంట్లో మీ కాగజ గారు ఉండాలా వద్దా? మీరు బాగుండాలా వద్దా? నేను ఏం కోరుకుంటున్నా? మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఉంటారా వద్దా? అప్పుడే ఉంటారా? ఉంటామనే వాళ్ళు చేతులు ఎత్తారు. మేము మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు చేతులు ఎత్తారు. ముందుకు సాగాలంటే నేను నిన్న పార్లమెంట్కి వచ్చినప్పుడు నగేష్ అన్న సీటు నా పక్క సీటే. నా సీట్ నెంబర్ 229 అయితే మీ ఆదిలాబాద్ ఎంపీ గారి సీటు 228. వచ్చేటప్పుడు చెప్పేసిన అన్న మీ కాగజ్ నగర్ పోతున్నా అంటే మా వాళ్ళు మంచి వాళ్ళు గెలిపిస్తారు, జరవై గట్టిగా చెప్పు, నేను మా హరీష్ బాబు ఇద్దరం జర మెత్తగుంటాం, నువ్వు జరవై గట్టిగా లొలి పెట్టి రాని తోలిచ్చిండు. అందుకనే నేను అడిగాను, దుబ్బాకకి వెళ్ళి ఇలాగ వచ్చింది. ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ తింటే ఎలక్షన్ కేసు అవుతుంది. వీడికే 74 కేసులు ఉన్నాయి, తిరగలేక చదువుతున్నారు. అందుకని అకల్ మనకు ఇషారా బస్ అనుకుంటున్నా, మీరంతా సమజ్దారులు అనుకుంటున్నా, చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నా. మా అక్కలైతే ఎక్స్పర్ట్, ఇంత గిన్నె వండినా 2 మెతుకులు వండి చెప్తారు పువ్వ ఉడికిందా లేదా అని. ఈడ కూర్చున్నా మీ అందరినీ చూస్తుంటే నేను ఇప్పుడే మీటింగ్ అయిపోయినాక మా నగేష్ అన్నకు ఫోన్ చేసి చెప్తా, అందరు కాగజ్ నగర్ అయితే నీ ఖాతాలో పడ్డది, నువ్వు ప్రశాంతంగా చెప్పాలా చెప్పాలా పక్కానా? నా మాట తీసేయారు కదా. మా అక్క 2 చేతులు అంటే ఇట్లా అంటుంది, మీరు కూడా అనాలి ముందు వాళ్ళు కూడా. దేనికేస్తున్నాం మనం అంతా? అభివృద్ధి జరగాలంటే మీరు ఒక్కసారి ఆలోచించుంది, రాజకీయాలు పక్కన పెట్టి ఒకసారి ఆలోచించు. గుజరాత్ లో 7 సార్లు బీజేపీ ముఖ్యమంత్రి గెలిచారు. ఎన్నిసార్లు? 7సారి. ఒక్కసారి గెలిస్తేనే మనం ముక్కిస్తాం, మావాడు ఏం పని చేస్తున్నాడు అంటాం. 2సారి గెలితే వారి కన్నులు ఎత్తికెక్కినాయి 20 అంటాం. 3సారి గెలితే వాడు భూమి మీదనే నడుస్తలేడు, ఇంటికి పోయి నవ్వత పెడితే కూడా నవ్వత పెడతలేడు అంటాం. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణకి మారుపేరు. 1సారి, 2సారి, 3సారి, 4సారి నుంచి మొదలుకొంటే 7సారి వచ్చే సంవత్సరం ఎలక్షన్లు వస్తే గుజరాత్ లో 8వసారి కూడా బీజేపీ గెలుస్తుంది. మంచితనంతోనే గెలుస్తాం, చేసిన పనులతోనే గెలుస్తాం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి గెలుస్తాం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి మరీ మంచి కూడా కాదు. మేము తప్పు చేసిన వాడికి శిక్ష చేయాలా వద్దా? తప్పుడు మీరు ఏ దేవుళ్ళనే చూడుర్రి, ఏ గుడికైనా పోండి, ఏ దేవుని దగ్గరికి పోయినా, ఏ దేవి దగ్గరికి పోయినా ఎంత సల్లంగా చూస్తుందో, కోపంగా వస్తా తల్లి చేతులున్న ఖడ్గం కూడా అంతే గట్టిగా పనిచేస్తుంది. అంటే ప్రేమను ఎంత వచ్చుతావో తప్పు చేసినోడికి శిక్షను కూడా అంతే ఇచ్చేటువంటి ధర్మం హిందూ ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడుకుంటేనే ఈ దేశం సల్లంగా ఉంటుంది, ఈ దేశం నుండి అన్ని మతాల వాళ్ళు సల్లంగా ఉంటారు. మనం వాళ్ళందరూ సల్లంగా ఉండాలని చూస్తున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకనే దయచేసి ఈ సులేమాన్ ఇచ్చారు, సద్దాం హుసేన్ అయినా జాక్కుంటే అమెరికా కూడా వచ్చి ఎత్తుకపోయిండా? ఇప్పుడు సద్దాం హుసేన్ టీఆర్ఎస్ లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇక్కడ ఇండిపెండెంట్ ప్యానెల్ పెట్టిండా? తెలియదా మీకు? పెట్టిండు కదా. టీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ లోకి వస్తారు, కాంగ్రెస్ వాళ్ళే టీఆర్ఎస్ లోకి వస్తారు. మొన్నటిదాకా టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కోరప్ప సార్ టీఆర్ఎస్ లో ఉండే, అవునా? తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కోరప్ప సార్ ఎటు పోయిండు? కాంగ్రెస్ లో పోయిండు. మళ్ళీ ఇప్పుడు ఎటు వచ్చిండు? టీఆర్ఎస్ లోకి వచ్చింది. అంటే ఇటుకెళ్ళి ఇదే అన్నట్టు ఇక గోల్ శంకర్ తిరుగుతూనే ఉంటారు. బెల్లం ఏడుంటే ఈగలు ఆడికి వచ్చినట్టు, అధికారం ఏడుంటే ఆడికి పోవాలి, అంతకు మించి ఇంకొకటి లేదు. కానీ బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 30 ఏళ్ల కోలే కాషాయం జెండా ఎత్తిరంటే సావరణ తెచ్చిన తప్ప జెండా దించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎర్ర జెండాడు వచ్చినా, నక్సలైట్లు వచ్చినా, ఇంకెవడు బెదిరించినా, ఐఎస్ఐ తీవ్రవాదులు కాలుస్తామని చెప్పినా కాషాయం కోసమే తెచ్చిన తప్ప జెండా మార్చలేదు.
అందుకని ఒక్కసారి ఆలోచించండి, 20 ఏళ్ల కూడా మీ మున్సిపల్ చైర్మన్ ఎవరు? ఎందుకు కాగజ్ నగర్కి దుస్థితి ఉండాలి? బీసీలైనా ఓసీలైనా ఇంకేదైనా వాళ్ళే ఎందుకు ఉండాలి, మనం ఎందుకు ఉండదు అనేది ఒక్కసారి ఆలోచించండి. మార్పు కోసం, మంచి కోసం, అభివృద్ధి కోసం, అవినీతి రహితమైనటువంటి మున్సిపాలిటీ కోసం. ఇందాక మీ ఎమ్మెల్యే గారు చెప్తుంటే బాగా అనిపించింది. మున్సిపాలిటీ ఆదాయం అట 20 లక్షలంట, ఖర్చు అంటే ప్రతి నెల మీ నెత్తి మీద 23 లక్షలు అప్పు చేసి వాళ్ళు జీతభత్యాలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. గసంటోళ్ళు కావాలా ఈ మున్సిపాలిటీకి ఆదాయం ఎట్లా పెంచాలని చదువుకున్న వాళ్ళు, ఆలోచించిన వాళ్ళు, రేపు మీకోసం కొట్టాడేటువంటి మా సీనియర్ లాంటి వాళ్ళు కావాలా? ఈ జెండా ఉంటే వస్తారు, వేరే వాళ్ళంతా మీకు కష్టం అవుతుంది. అందుకని మళ్ళీ ఒకసారి చెప్పు, దేనికి ఎంత ఓటు గెలిపిస్తారా? ముగ్గురు సీనియర్ని గెలిపిస్తారా? డౌట్ పడుతుందా? నాకైతే ఏం డౌట్ లేదు. ఇంతమంది ఇడికి వచ్చి 2 గంటల కోలే సల్లె కూడా ఇంత ఓపిక కూర్చుంటే, కుర్చీలు ఉన్న వాళ్ళంటే అదృష్టవంతులు, నిలబడ్డ వాళ్ళు కూడా గంట నుంచి నిలబడ్డారు. ఇక్కడ మా అవ్వలైతే భోజనం చేసి వచ్చి మంచి అరుగుల మీద కూర్చోరు. తుపాకీలో వచ్చిందంటే గట్టిగా తిట్టిపోతాడని ఇంత కూర్చోరు అక్క. అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరు మీ మున్సిపల్ చైర్మన్ పేరేంది? మొన్నటిదాకా మీ మున్సిపల్ చైర్మన్ ఎవరున్నారు? సద్దాములు, దస్తగిరిలు, సులేమాన్లు, చిచ్చాలు, ఇంకా కసబులు. నేను సపడేకుంటే ఇక కాగజ్ నగర్ ఎవరు మనవాళ్ళు గారు కావాలా? ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఎవరు కావాలి? శివాజీ గడ్డగారు నిలిచిన వాళ్ళు కూడా నోరు వస్తలేదు. ఎవరు కావాలి? గద్దెనన్నా మీకు స్ఫూర్తి నింపాలి. అందుకని ఒకసారి ఆలోచించారు. నేను కొట్లాడ వెళ్ళిపోయేందుకు రాలేదు, వీడికి ఉన్నది చెప్పిపోయేందుకు వచ్చిన. 20 ఏళ్ల కోలే ఈ మున్సిపాలిటీని ఎవరు వెళ్తున్నారు? వాళ్ళ ఏలుబడిలో మీ మున్సిపాలిటీలో ఏం డెవలప్మెంట్ జరిగింది, రేపు ఏం డెవలప్మెంట్ జరగాలని మీరు కోరుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించాలి. మీ కోరప్ప గారి నాయకత్వంలో 20 సంవత్సరాలు ఎవరు చైర్మన్ ఉన్నా కబ్జాలు చేసిరు, ఇసుక దందా చేసిరు, వాళ్ళకు నచ్చిన అక్రమ దందా చేసిరు తప్ప రోడ్డు డెవలప్ కాలే, మున్సిపాలిటీ డెవలప్ కాలేదు, ఇక్కడ ఉన్న ప్రజల బతుకులు మారలేదు. కానీ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చినాక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అందరినీ ఒక దృష్టితో చూసినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకనే బీహార్ పోతే ఎన్డీఏ గెలుస్తుంది, నితీష్ కుమార్ గెలుస్తాడు. ఆంధ్రప్రదేశ్ పోతే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. ఆఖరికి ఎర్ర జెండా ఎదుగుతున్నటువంటి కేరళలో తిరువనంతపురంలో కూడా మొన్న ఎగిరింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మీద కాషాయం జెండా తప్పితే ఇంకొక జెండా కాదు. అందుకని ఒకసారి ఆలోచించుకుని, దేశం అంతా మారుతుంది, దేశ ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తారు. నా దేశం ప్రపంచానికి విశ్వగురువు కావాలంటే ఆ రోజు స్వామి వివేకానంద కలగంటే ఈ రోజు నాటి నరేంద్రుడి కలని నేటి నరేంద్రుడిని నెరవేరుస్తుండు. ప్రపంచంలో ఏడికి పోయినా మన పిల్లలు ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆబుదాబికి పోయినా, ఆడిలైడ్కి పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, అమెరికా పోయినా, సింగపూర్ పోయినా, మలేషియాకు పోయినా ఇంతకు ముందు మనోళ్ళు బిక్కు అనుకుంటుండేటోళ్ళు. ఏ దేశంకి వెళ్ళి వచ్చిరంటే భయపడుకుంటుండేటోళ్ళు. ఇవాళ నరేంద్రుడి నాయకత్వంలో ఐఎమ్ ఎన్ ఇండియన్, నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో ఎవరు మీ ఆదిలాబాద్ ఎంపీ? ఏ పార్టీ గెలిచింది? ఎవరు మీ ఎమ్మెల్యే? 5 రోజులు ఆగమైతే ఇక మీ కౌన్సిలర్ 5 ఏళ్ళు కనబడాడు. ఎన్నేళ్ళు కనబడాడు? 5 ఏళ్ళు కనబడాడు. ఇంటికి పోతే కూర్చుండదు, తలుపు తీయరు, మర్యాద లేదు, మాట లేదు, ముచ్చట లేదు, అహంకారం మితిమీరిపోతుంది. అందుకని మా చెల్లెళ్ళ ముఖాలు చూడరు, ఎంత మంచిగా ఉన్నారు, అమాయకంగా ఉన్నారు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చారు. నరేంద్ర మోడీ గారి కళ కూడా దేశ రాజకీయాలలో ఆడబిడ్డల భాగస్వామ్యం పెరగాలని కలగంటున్నాడు.
అందుకనే వార్డు మెంబర్లు కౌన్సిలర్ల కాడ కాదు, అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా వచ్చే తాప 133 మంది మీరే కూర్చోవాలని కలగన్నాం. ఆ మీరు కూర్చోవాలంటే రేపు జరిగేటువంటి ఎన్నికలలో ఇట్లాంటి అక్క చెల్లెళ్ళని చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కొత్తగా వచ్చేటువంటి నాయకత్వం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి ఇన్ని గంటల నుంచి ఇంత ఓపిక ఉన్నారంటేనే మీ ప్రేమ అభిమానాన్ని చూరగొన్నటువంటి మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి 6 కౌన్సిలర్ అభ్యర్థులు నిజంగా అభినందనీయులు. వాళ్ళందరూ కూడా నాకైతే ఏం డౌట్ లేదు, రిజల్ట్ వచ్చిన రోజు కాగజ్ నగర్ లో ఈ 6 ఇందాక ప్రచారం చేసిన 4 100% గెలుస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చాలా రాత్రి ఆకలి అవుతుంది. కాబట్టి మీ అందరి నుంచి సెలవు తీసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.